ఖమ్మం జిల్లాలో సాగర్ ప్రధాన కాలువలు చిట్టడుగులను తలపిస్తున్నాయి. గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. 9 ఏళ్లుగా నీరు పారడంలో ఇక్కట్లు ఎదురవుతున్నాయి. పైపైన మరమ్మతులు చేసే సిబ్బంది మమా అనిపిస్తున్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇక్కట్లు పడుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువలు నిర్మించి 4 దశాబ్దాలైంది. గత 9 ఏళ్లుగా ఈ కాలువల నిర్వహణ సరిగా లేకపోవడంతో అవి రూపురేఖలు కోల్పోతున్నాయి. పిచ్చి మొక్కలు గుర్రపు డెక్క అల్లుకుపోయి కీకారణ్యాన్ని తలపిస్తున్నాయి. నీటి ప్రవాహానికి అవరోధంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే కూసమంచి మండలం పాలేరు రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేశారు. ఆపై ఏస్కూరు మీదుగా తల్లాడ పరిధిలోని మేజర్ కాలువలకు నీరు చేరాల్సింది. కాలువల దుస్థితితో చివరి ఆయకట్టుకు నీరు చేరడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వాటర్ సప్లై కావట్లేదు మాకు. దానివల్ల మేము బోర్ల మీద ఆధారపడి ఉంటున్నాం. ఈ బోర్లు కూడా ఏంటంటే ఈ వాటర్ సప్లై కాలంలో సరిగ్గా లేక భూగర్భ జలాలు ఇంకిపోయి వాటి మీద కూడా మాకు పంటలకు అందట్ల పంటలు ఎండిపోతున్నాయి. మేము చాలా తీవ్రంగా నష్టపోతున్నాం. దానివల్ల ప్రభుత్వం చర్యలు తీసుకొని సాగర్ కాలం మీద పూడికలు దించి కాలువలు బాగు చేయడం కోసం. తల్లాడ మండలంలోని సాగర్ మేజర్ కాలువల్లో పూడిక, చెత్తా చెదారం పేరుకుపోవడమే గాక గుర్రపు డెక్క, పిచ్చి చెట్లు దట్టంగా పెరిగాయి. వీటితో పాటు మేజర్ కాలువల డ్రాఫ్ట్లు, యూటీలు సైతం దెబ్బతిన్నాయి. పలుచోట్ల తూములు కూడా పనిచేయడం లేదు. ఫలితంగా ఏటా సాగర్ ఆయకట్లో ఎగువ ప్రాంతాలకే తప్ప చివరి వరకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకి సాగునీరు అందే పరిస్థితి లేదు. కాలువలన్నీ కూడా పూడికేసి చెట్లు తుమ్మకంప పెరిగి ఘోరంగా తయారైనటువంటివి ఉన్నాయి. ప్రధానమైనటువంటి మేజర్లోని నీళ్లు ముందుకు సాగే పరిస్థితి లేకపోతే మైనర్లు, సబ్ మైనర్లు, అదేవిధంగా పంట కాలువలు చాలా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అనేక చోట్ల సెట్టర్లు లేక, తూములు లేక, రెగ్యులేటర్లు లేక నీళ్ళన్నీ కూడా వృధాగా పోయే కాడేమో వృధాగా పోతున్నాయి. పంటలు ఎండిపోయే పరిస్థితి కూడా కనపడుతోంది. గతంలో కూడా కొన్ని వందల వేల ఎకరాలు శివర భూముల్లోకి నీళ్ళు అందక ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. సాగర్ ఆయకట్లో కాలువలన్నింటినీ కూడా రిపేర్లు చేయించే దానికోసం ప్రత్యేక నిధులు కేటాయించి వాటిని రిపేర్లు చేస్తేనే పంటలు కాపాడబడతాయి. గతేడాది నీరు విడుదల చేయకున్న కాలువల నిర్వహణపై అధికారులు దృష్టి సారించకపోవడంతో ఈసారి అదే పరిస్థితి ఎదురవుతోంది. కాలువల నిర్వహణపై నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు మొత్తం కూడా నిర్లక్ష్యం వహించడం వలన రైతుల పొలాలకి నీరు సరిగ్గా పోవడం లేదు. ఎందుకంటే కాలువల్లో చిన్న కాలువలు, పెద్ద కాలువల్లో ఉన్నట్టు తూటి కాడవ, తర్వాత ఈ చెత్త చెదారం పూడిక తీయకోకుండా నీళ్లు వదులుతూ ఉన్నారు. ఈ నీళ్లు వదిలేసరికి చిన్న కాలువలో నీళ్లు తగ్గుతూ ఉంది. నీళ్లు రైతుల పొలాల్లోకి సరిగ్గా పోకుండా ఆగిపోతూ ఉంది. దానివల్ల రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా రైతులు ఈ సమస్య పైన అధికారులకి చెప్పినా కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అదేవిధంగా ఐబీ అధికారులు కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. సిబ్బంది సాకుతో నామమాత్రంగానే పిచ్చి మొక్కలు తొలగించి వదిలేయడంతో సాగర్ చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఈ ఏడాది పిచ్చి మొక్కలు కూడా తొలగించలేదు. ఫలితంగా మేజర్, మైనర్ కాలువల్లో చెట్లు పెరిగి నీరు సరఫరా కావడం లేదు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల మీదుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగునీటి జలాలు మధిర ప్రాంతానికి చేరుతాయి. అదేవిధంగా కెనాల్స్ ద్వారా ఆంధ్రాలోని నూజివీడు ప్రాంతానికి కూడా సాగర్ జలాలు విడుదల చేస్తుంటారు. తల్లడ మండలం నుంచి కల్లూరు మండలం మీదుగా మధిర మెయిన్ కెనాల్ కు వెళ్లే సాగర్ కాలువలో పూర్తిగా జమ్మి చెట్లు, తూటుకాడ చెట్లు విపరీతంగా పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. సాగర్ జలాలను విడుదల చేసే ముందు కెనాల్లోని చెత్తా చెదారం తదితరాలు అడ్డు తొలగించాల్సి ఉంది. ఈ పనులు చేయడంలో ఇరిగేషన్ అధికారులు విఫలమయ్యారని బాధితులు ఆరోపిస్తుండగా అధికారులు మాత్రం ఆ ఆరోపణలు ఖండిస్తున్నారు. తాము అన్ని చర్యలు తీసుకున్నామని నీరు ప్రశాంతంగా ప్రవహిస్తోందని చెబుతున్నారు. నీటి ప్రవాహానికి ఎంతవాటికి అడ్డం అవుతుందో అంతవాటికి అయితే తీపేయడం జరిగింది. ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. 0 నుంచి మొదలు పెడితే దరిదాపు మధిర బ్రాంచ్ కెనాల్ 50 కిలోమీటర్ల దాకా కూడా వాటర్ ఎటువంటి అడ్డంకులు లేకుండా థైలాండ్కి వెళ్ళిపోయినాయి. గత 10 రోజుల నుంచి నీళ్ళు ఇస్తున్నాము. మధిర బ్రాంచ్ కెనాల్ మీద ఎటువంటి ఇబ్బంది లేదు. జమ్మి కూడా కొద్ది గొప్ప అన్న మిగిలిపోయింది. అది ఉన్నా కూడా అదంతా నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు సిల్ట్ కానీ జమ్మి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అధికారుల వెర్షన్ ఎలా ఉన్నా చివరి ఆయకట్టుకు సాగర్ జలాలు అందటం లేదన్నది బాధితుల ఆవేదన. పైపైన మరమ్మతులు చేపట్టి చేతులు దులిపేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఇరిగేషన్ అధికారులు మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. జిల్లాలో దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి సాగర్ ప్రధాన కాలువలో మరమ్మతులకు నోచుకోకపోవడంతో పెద్ద ఎత్తున ఇటు తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడుగులను తలపిస్తూనే మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సాగర్ ప్రధాన కాలువలు, మేజర్ కాలువలు కావచ్చు, మైనర్ కాలువలు కిలోమీటర్ల మేర అనేక వేల ఎకరాల భూములకు ఈ సాగర్ కాలువల నుండేనే సాగునీరు వెళుతుంది. కానీ దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కనీస మరమ్మతులు పెద్ద స్థాయిలో నోచుకోపోవడంతో
చివరి ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు సాఫీగా వెళ్ళి భూములకు అందేటువంటి పరిస్థితి లేదనేది రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ మరమ్మతులు చేసినా తూతూ మంత్రంగా పైపైన మాత్రమే చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున తుమ్మ చెట్లు కావచ్చు, ఇటు నాచు కింద ఉన్నటువంటి సిల్ట్ కూడా తీయకపోవడంతో కాలువలో ఎక్కడికక్కడ కూడా పూడుకుపోయినటువంటి పరిస్థితి. మేజర్ కాలువలో అదే ఉంది, మైనర్ కాలువల పరిస్థితి కూడా ఉంది. తూములు కానీ యూటీలు పరిస్థితి కూడా అదే విధంగా ఉండటంతో ఇప్పటికైనా అధికార యంత్రాంగం దృష్టి సారించి మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు భూముల వరకు సాగునీరు అందించే విధంగా ఈ సాగర్ కాలువలకు మరమ్మతులు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 ఖమ్మం.